చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావు ఏవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావు ఏంటలా తెలుసా జడివానా తొలి చినుకై నువ్వు తాకేయగా ఘల్లు ఘల్లుమని అందెలు ఆడెనులే అరి ఝల్లు ఝల్లుమని చినుకే రాలెనులే. నమస్కారం స్టార్ మహిళ 1800+. ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంది ఉపవాసమేమో, మీరు భోజనం విషయంలో అయినా ఉపవాసం ఉంటారు కానీ ప్రోగ్రామ్ విషయంలో మాత్రం ఉపవాసం ఉండరు నాకు తెలుసు. స్టార్ మహిళ ఎలాంటి పూజలున్నా పునస్కారాలున్నా మీరు చూసి తీరాల్సిందే. వచ్చేసారు ఈ రోజు కూడా, అది మీ పెద్ద మనసుకి నిజంగా పెద్ద నమస్కారం. ఇవాళ వచ్చిన ప్రేక్షకులు ఎవరో పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాము. నమస్కారం. నమస్కారం. చెప్పండి స్వప్న గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి విశేషాలు చెప్పండి. ఈ రోజు తొలి ఏకాదశి. అవునండి, అందుకనే స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంతా మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యం. అవును, లేకపోతే ఇవాళ స్టార్ మహిళకి వస్తారా చెప్పండి. అంతా మనం అది ఓకే. హాయ్ సుమా. హాయ్ సాహితి. సాహితి వచ్చే 2 రోజుల ముందు తన జడ వచ్చేసింది తెలుసా అసలు ప్రోగ్రామ్ కి. నేను అప్పుడే చూసి గుర్తుపెట్టాను. చెప్పండి సాహితి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు పాపం ఒక పక్కకు అయిపోయింది ఇలా. ఓకే సాహితి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుక్కట్పల్లి హైదరాబాద్ నుండి వచ్చాను. ఓకే, ఇక్కడ మీ అందరికి తొలి ఏకాదశి తెలియదు కానీ నాకు నిజంగానే తొలి ఏకాదశి. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి ఇవాళ 28th డే. 28th డే. వావ్, తొందరగా బయటకు పంపించేశారా మీ ఆయన? హాయ్ రజని. హాయ్ సుమా. చెప్పండి. మీకు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా హ్యాపీ తొలి ఏకాదశి. థ్యాంక్ యూ. రాలేదు కదా ఇలా చెప్తే, ఏమిటో హ్యాపీ ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా హ్యాపీ తొలి ఏకాదశి. ఓకే చెప్పండి. నా పేరు రజని, నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ మూవీ, టీవీ లిస్టింగ్. అది ఎట్లా ఉంది తెలుసా, ఇట్లా ఊడవడం చూడవడం లాగా ఉంది. నా హాబీస్ వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. ఓ, టీవీ సఫా చేస్తావు అన్నమాట. టీవీ. హాయ్ సుమా. హాయ్ లలిత. హాయ్, నేను వైజాగ్ నుంచి వచ్చాను సుమా. నా పేరు లలిత. మై హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్ అండ్ డాన్సింగ్. ఓకే. నమస్తే సుమా. నమస్కారం అండి. హాయ్. హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు దివ్య, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఓకే. హాయ్ సుమా. హాయ్. నా పేరు దీప్తి రెడ్డి, నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. మై హాబీస్ ఆర్ వాచింగ్ స్టార్ మహిళ. ఓకే. మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఈ 6గురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఎనివే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. స్టార్ మహిళలో మనం మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా చూద్దాం ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది. తొలి ఏకాదశి రోజున స్టార్ కార్డ్ రావడం అనేది చాలా శుభ సూచకం అంట. ఓకే దీప్తి, కంగ్రాట్స్. 20 పాయింట్స్. మీరు ఏదైనా పొడుపు కథ కానీ జోక్ కానీ చెప్తారా? చెప్తాం, అడగండి. చూస్తే పొట్టోడు ఇంటికి గట్టోడు. చూస్తే పొట్టోడు ఇంటికి గట్టోడు. ఏమైనా గొళ్ళెం తాళం? తాళం. తాళమా? ఏ తొలి ఏకాదశి నాకు బాగా కలిసి వచ్చింది. వావ్. ఓకే, వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి.
రండి. One, two, three, go. దివ్యకి 10 పాయింట్లు. దివ్య మీరేమైనా చెప్తారా, అడుగుతారా? ఒక పొదుపు కథ అడుగుతానండి. ఓకే. ఒక మేక గడ్డి మేస్తుంటది బావి పక్క నుండి, అది కాలు జారి బావిలో పడిపోయింది. అయ్యో అంటే బిర్యానీ. అది బయటికి ఎలా వచ్చింది? అది బయటికి ఎలా వచ్చింది? తడిచిపోయి వచ్చుద్ది. అమ్మా ఇంకా వచ్చిన తర్వాత చచ్చుద్ది. ఓకే, థ్యాంక్ యూ. రెడీ, 1, 2, 3, గో. స్వప్నకి 12 పాయింట్లు. స్వప్న మీరు కూడా అడగచ్చు. వాన పడదు గాని చేను ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఆకు తినదు గాని ఎప్పుడు నోరు ఎర్రగానే ఉంటుంది. వాన పడదు గాని చేను ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఆకు తినదు గాని నోరు ఎప్పుడు ఎర్రగానే ఉంటుంది. ఆకు తినదు గాని నోరెప్పుడు ఎర్రగానే ఉంటుంది. ఏకాదశి స్పెషల్. ఎర్రగా అంటే బొట్ట, కుంకుమ, నిప్ప, సూర్యుడా? కాదు, తెలియదు. రామచిలుక. చిలక చిలక ముక్క అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది, ఏకాదశి స్పెషల్. అదే. వెళ్ళండి. రెడీ, 1, 2, 3, గో. లలిత మీకు 14 పాయింట్లు. లలిత, స్తంభం మీద గిన్నె, గిన్నె మీద లడ్డు. స్తంభం మీద గిన్నె, గిన్నె మీద లడ్డు. గిన్నె మీద లడ్డా? మన బుర్ర. స్తంభం మీద గిన్నె, గిన్నె మీద లడ్డు. గిన్నె మీద లడ్డు. ఇదిగో ఇదే తలకాయ. అబ్బా, బిర్యానీలో వేసుకుంటాం స్మెల్ రావడానికి. లవంగమా? యా. ఓహో. 1, 2, 3, గో. సాహితి 16 పాయింట్లు, రజని 18 పాయింట్లు. ఒక ఏరోప్లైన్ లో కుక్క అరిస్తే ఏమవుతుంది? ఒక ఏరోప్లేన్ లో కుక్క అరిస్తే ఏమవుతుందా? శబ్దం వస్తుంది అని. 2 చీమలు ఉంటాయి. 2 చీమలలో నడుస్తా ఒకటేమో చెప్పులేసుకుని నడుస్తుంది, ఇంకో చీమేమో చెప్పులేసుకోకుండా నడుస్తుంది. ఎందుకని అలా? అది భవానీ మాల వేసుకుంది. అలాంటిదే గాని అది అయ్యప్ప స్వామి మాల వేసుకుంది. మీరేం మాల వేసుకున్నారు అనుకుంటే ఆ మాల వేసుకుంది. అది
మరి రౌండ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? స్కోర్స్ చూస్తాం కదా, చూసేద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. నీ వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా, ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ. చారు పవిటని పొడుగుగా చేశానోయ్, హరి ఊపిరితో చలి కాసానోయ్. హే ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. సిగ్గులతో మెరిసా, గుండె ఉరుములతో నిన్ను పిలిచా, ముద్దులుగా కురిసా, ఒళ్ళు హరివిల్లుగా వంచేసా. నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే. నువ్వుండ పోతలాగా వస్తే పిందెలాగా ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. నాన 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 నాన. లలిత అండ్ స్వప్న థ్యాంక్ యూ, బాగా చేశారు. ఈ పాటలో నటించిన హీరో హీరోయిన్ ఎవరు? దివ్య. వెంకటేష్ గారు, అంజలి. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మూవీ. కరెక్ట్ ఆన్సర్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. 6. ఇప్పుడు ఒక డైలాగ్. ఎందుకు టెన్షన్ పడతావు బాగి? వాడు జోకి నో చెప్పాడు కదా. అఫ్ కోర్స్ దాన్ని తిట్టినందుకు ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మరేంటి? దాన్నే కాదన్నాడు. నన్ను అసలు కన్సిడర్ చేస్తాడా? ఛ! అసలు నేను ముందు చెప్పు ఉండాల్సింది ఈజ్ మైన్ అని. ఎప్పుడు 10 seconds లేట్. ఏమన్నారు? ఈజ్ మైన్. చివర్లో లేట్. అదే ఎంత? 10 seconds. ఎగ్జాక్ట్లీ నాది కూడా సేమ్ టైమింగ్ అక్కయ్య. నా పేరు బంక్ సీన్. లాస్ట్ ఇయర్ మా బంక్ లోంచి బయటకు వెళ్తూ దాటేసాను అనుకుని ఓ 10 seconds ముందే సిగరెట్ వెనకేసేసాను. ఏమైంది? ఏమవుద్ది? బంక్ పోయి సినిమా అక్కయ్య. అక్కయ్య మనీ ఆర్డర్ లో 10 seconds లేటు, మనం టెలిగ్రామ్ లో 10 seconds ఫాస్ట్. కలిసామనుకో కొరియర్ లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. ఎవడే వీడు? బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. క్వశ్చన్.
ఈ సంభాషణ ఏ సినిమాలోది? దీప్తి రెడ్డి. జల్సా. సారీ గమప్పదనిసా అరే కారో కారో జరా. జల్సా. ఎంత మెల్లిగానే అయ్యా అవ్వ. దేవిశ్రీ ప్రసాద్ వింటే ఏమనుకుంటాడు? త్రివిక్రమ్ గారు వింటే ఏమనుకుంటారు? పవన్ కళ్యాణ్ చూస్తే ఏమనుకుంటారు? గట్టిగా చెప్పండి. జల్సా. తీసుకుంటారు. ఇప్పుడు ఇంకో పాట. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, అపనాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో, హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో. మొన్న మేడం మీద బట్టలారేస్తూ కూని రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ నాజుకైన వేళ్ళు తాకేస్తూ మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా. కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది, ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది, పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది, చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది. పొద్దు పొద్దున్నే హెల్లో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది, పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మో, హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో. దివ్యకి చప్పట్లు కొట్టండి, బాగా చేసింది. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? దీప్తి రెడ్డి. అత్తారింటికి దారేది. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిన తర్వాత మీ అందరి స్కోర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. మధుర మీనాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్. ఏ తమిళనాడు, బి హర్యానా. తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్. తమిళనాడులోని మధురై పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీసుకోండి 3 పాయింట్లు. దీప్తి రెడ్డి 3 పాయింట్స్. మామూలు బల్బు నుంచి వచ్చే కిరణాలకు లేజర్ కిరణాలకు ప్రసరించడంలో తేడా ఏమిటి? మామూలు బల్బు నుంచి వచ్చే కిరణాలకు లేజర్ కిరణాలకు ప్రసరించడంలో తేడా ఏమిటి? సడన్ గా నీకు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఆప్షన్స్. ఏ మామూలు కిరణాలు వెడల్పుగా ప్రసరిస్తాయి, లేజర్ కిరణాలు ఒకే దిక్కున ప్రసరిస్తాయి. బి మామూలు కిరణాలు ఒక ఫోకస్ లాగా ఒకే వైపు ప్రసరిస్తాయి, లేజర్ కిరణాలు వెడల్పుగా అన్ని దిక్కులకి ప్రసరిస్తాయి. మామూలు కిరణాలు ఫోకస్ గా, లేజర్ కిరణాలు వెడల్పుగా. కాదు, మామూలు కిరణాలు వెడల్పుగా ప్రసరిస్తాయి, లేజర్ కిరణాలు ఒకే దిక్కుగా. మనకు కనిపిస్తుంది కదా లేజర్ అంటే చాలా స్ట్రైట్ గా అట్లా ఒక లైన్ కనిపిస్తుంది.
అన్ని దిక్కులు కాకుండా లేజర్ కిరణాలన్నీ ఒకే దిక్కుగా ఒక్క పాయింట్ లాగా ఒకే దగ్గర ప్రసరించడం వల్ల ఎక్కువ శక్తి విడుదలవుతుంది. ఆ కిరణాలకు వేడి కూడా ఎక్కువగానే ఉంటుంది. మామూలు కిరణాలు అన్ని వైపులా దూరంగా ప్రసరిస్తాయి. దాంతో వాటి శక్తి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి వాటికి ఎక్కువ శక్తి ఎక్కువ వేడి ఉండదు. అది మ్యాటర్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే. నేనున్నాను సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. ఎందుకో ఎంసెట్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడగరే, లేకపోతే అందరూ డాక్టర్లు అయిపోయి ఉండేవాళ్ళు. రజనీ 3, సాహితి 1, లలిత 1, దివ్య 1. నౌకాదళంలో ఉద్యోగం రావాలి అంటే కనీసం ఎంత చదువుకొని ఉండాలి? ఆప్షన్స్. ఏ కనీసం 10+2 అంటే ఇంటర్మీడియట్ కూడా అయి ఉండాలన్నమాట. బి కనీసం 10+5 అంటే డిగ్రీ కూడా అయి ఉండాలన్నమాట. 10+2. 10+2 అంటే ఇంటర్మీడియట్ ఒకటే కాదు, డిప్లొమాలు కూడా. ఎనీ 10th తర్వాత ఇంకో 2 సంవత్సరాల పాటు చేసిన ఏదైనా కోర్సులు. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. స్వప్న 1, దివ్య 1, సాహితి 1. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. మహేష్ బాబు హీరోగా నటించిన ఒక సినిమా పేరులో దొంగ ఉంటుంది. అది ఏ సినిమా? టక్కరి దొంగ. 6 పాయింట్లు తీసుకోండి. దీప్తి 3, రజనీ 1, సాహితి 1, లలిత 1. దొంగ పోలీస్ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ రజనీకాంత్, బి మోహన్ బాబు. మోహన్ బాబు. ఆప్షన్ బి. కరెక్ట్. 3 పాయింట్లు. స్వప్న 2, రజనీ 1. నీ పేరు లవ్లీ జారిపోకే చాపల్లె తుల్లి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో తడతడ. తొలివలపు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ సుమంత్, బి గోపీచంద్. సుమంత్. కాదు, గోపీచంద్. తొలివలపు గోపీచంద్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ అది. సెకండ్ క్వశ్చన్. హీరో గోపీచంద్ తండ్రి ఒకప్పుడు సినిమా దర్శకుడు. ఆయన పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ టి కృష్ణ, బి ముత్యాల సుబ్బయ్య. టి కృష్ణ. కరెక్ట్ ఆన్సర్. టి కృష్ణ దర్శకత్వంలో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రతిఘటన, వందే మాతరం, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ఇంకా ఇలాంటి సినిమాలు చాలా. వారి అబ్బాయి అన్నమాట. తీసుకోండి. దీప్తి 2, దివ్య 1. పంజాబీలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటారు? ఆప్షన్స్. ఏ పంజాబ్, బి కర్ణాటక. పంజాబ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. దీప్తిరెడ్డి 3. మన దేశంలోని ఏ రాష్ట్రాన్ని 10వ స్వర్గంగా చరిత్రకారులు వర్ణిస్తారు? ఆప్షన్. ఏ కేరళ, బి పంజాబ్. కేరళ. తీసుకోండి. 2 దివ్య, సాహితి 1. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవిలలో ఏ అమ్మవారిని దుర్గామాత అంటారు? లక్ష్మీదేవి. కాదు, పార్వతీదేవి. పురాణాల ప్రకారం పరశురాముడు ఏ దేవుడి భక్తుడు?
ఆప్షన్స్ ఏ శివుడు, బి రాముడు. శివుడు. కరెక్ట్, 3 పాయింట్లు తీసుకోండి. దీప్తి 1 పాయింట్, దివ్య 1, రజని 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైనాది మంచి బీట్ వస్తుంది పిచ్చి పాట వస్తుంది సమ్మర్ లో నా లస్సీలా వింటర్ లో నా కాఫీలా ఊరిస్తున్నావే పట్టెల్ లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా రామోకేమో తమ్ముళ్ళ జాకీ చాన్ అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో చిట్టికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసి పోతే ఓని కట్టాబంటే టాపులేసి పోతే పూలే పెట్టాబంటే టాపులేసిపోతే నీళ్ళే కొట్టామంటే టాపు టాపు టాపులేసిపోతిరో హేయ్, టాప్ లేపేశారు. బాబోయ్, టాప్ లేసిపోద్ది నిజంగానే. లలిత, సాహితి అండ్ స్వప్నకి చప్పట్లు. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం రజని. నాగార్జున. నాగార్జున, నాగేశ్వరరావా? నాగార్జున. మనం సినిమాలో ఆయన నాగేశ్వరరావు కదా. 2. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం స్వప్న. రమ్యకృష్ణ. చూద్దాం. రమ్యకృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో మంచి సినిమాలు వచ్చాయి. అందులో హలో బ్రదర్ ఒకటి, చంద్రలేఖ ఒకటి. చంద్రలేఖ కూడా. తీసుకోండి 6. తర్వాత చిత్రం స్వప్న. జూనియర్ ఎన్టీఆర్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రము రజని. 10, 9. నయనతార. చూద్దాము. అవును, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం స్వప్న. జ్యోతిక. జ్యోతికేనా? అందరూ జ్యోతికనే అనుకుంటున్నారా?
కాదా మరెవరు? కమలిని ముఖర్జీయా మీరు అనుకుంటుంది? నేను షీలా ఏమో అనుకుంటున్నా, పరుగు సినిమాలో అమ్మాయి. చూద్దాం. ఇట్ ఈస్ షీలా. సజిని నువ్వు తప్పు చెప్పావు, స్వప్న మీరు తప్పు చెప్పారు. -6. తను తప్పు చెప్పింది కానీ ప్రమాదం లేదు, మీకు మాత్రం ప్రమాదం ఉంది. నెక్స్ట్ చిత్రం. స్వప్న. కృష్ణ గారు. చూద్దాం. అరే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే. ఎస్ ఇట్ ఈస్ కృష్ణ గారు. 6 పాయింట్లు. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఆ గేమ్ ఆడే ముందు ఇది ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. కొంచెం ఓకే, కొంచెం ఎక్కువ తక్కువ అయినట్టయితే ఇలా చేయి పెట్టుకొని తీసేసుకోండి. అలా చూసుకొని వేసుకోండి, మన కిరాణా కొట్టులో తూకం చేసినట్టు. ఇప్పుడు ఇక్కడికి ఇలా వచ్చి దీన్ని ఇలా పట్టుకొని దీంతో ఇలా కొట్టాలి. అరే ఓకే. ఓయ్ చీపిరి పుల్ల. రివర్స్ లో ఇలా కొట్టడాలు అలాంటివి చేయకూడదు. ఓకే, ఈ హ్యాండిల్ పట్టుకోవాలి, ఇది ఇలా పట్టుకోవాలి, మీ చెయ్యి తగలకూడదు కొట్టేట్టు. మళ్ళీ మొత్తం అన్ని బంతులు పెట్టుకొని మళ్ళీ కొట్టుకోవచ్చు. పెట్టిన దానికి కూడా పాయింట్లు ఇస్తాం. ఓకే రెడీ, 1 2 3 గో. సాహితీ, ఇది బ్యాలెన్స్ కాలేదు అంటే అవేవి రావన్నట్టే. గిఫ్ట్ తీసుకో. హాట్ బాక్స్ సెట్. రెడీ, 1 2 3 గో. ఒక్కటే టైం అయిపోయిన తర్వాత పెట్టారు, మిగిలిందంతా ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కొట్టేశారు, 11 పెట్టారు. టోటలీ 23. 138 ప్లస్ 20 158 అండి. ఇదిగోండి రోటీ మేకర్.
1 2 3 గో. కొట్టేశారు, ఆ తర్వాత మళ్ళీ 12 పెట్టారు, ఆ తర్వాత 1 2 3 4 5 6 కొట్టారు. 30 × 6 180 + 20 200. బాడారు. అండి సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఫస్ట్ 12 కొట్టేశారు, తర్వాత 12 పెట్టారు. సో 24 25 26 27 8 29 30 31 32 192 + 20 212. కూల్ బాక్స్. రెడీ 1 2 3 గో. అయ్యో అవ్వలే. దా మీరు పడేసింది 1 2 3 4 5 6 7 8. ఈ 8లో 2 కరెక్ట్ గా పడేశారు. ఓకేనా? ఆ రెండిటికి 12 పాయింట్లు ప్లస్ ఇది 32. డిన్నర్ సెట్. ఓకే, మీ టార్గెట్ 213. లీడ్ లో ఉన్నది రజని విత్ 239 పాయింట్స్. గెలిస్తే మీరు, లేకపోతే రజని. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఆగలేదు బ్యాలెన్స్ కాలేదు. తీసుకోండి. టోస్టర్, రెడ్ టోస్టర్. ఓకే, సో ఇవాల్టి మన స్టార్ మహిళలో విన్నర్ అంటే మన స్టార్ మహిళ రజని. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా